ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితుల కస్టడీ కొనసాగుతోంది. ఇవాళ రెండో రోజు నిందితులను సిట్ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. ఈ కేసులో ఇప్పటి వరకు సిట్ అధికారులు 7గురిని అరెస్ట్ చేశారు. వారిలో కసిరెడ్డి, ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పను సిట్ అధికారులు విజయవాడ జిల్లా జైలు నుంచి కస్టడీలోకి తీసుకున్నారు. ప్రభుత్వాసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం వీరిని సిట్ కార్యాలయానికి తరలించి వేర్వేరుగా కలిపి విచారణ కూడా చేయనున్నారు. నిన్న 8 గంటల పాటు లిక్కర్ కేసు నిందితులను సిట్ అధికారులు ప్రశ్నించారు. చూస్తున్నాం. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితుల కస్టడీ కొనసాగుతోంది. ఇవాళ రెండో రోజు నిందితులను సిట్ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. ఈ కేసులో ఇప్పటి వరకు సిట్ అధికారులు 7గురిని అరెస్ట్ చేశారు. వారిలో కసిరెడ్డి, ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పను సిట్ అధికారులు విజయవాడ జిల్లా జైలు నుంచి కూడా కస్టడీలోకి తీసుకున్నారు. ఇక ప్రభుత్వాసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం వీరిని సిట్ కార్యాలయానికి కూడా తరలించి వేర్వేరుగా అదేవిధంగా కలిపి కూడా విచారిస్తున్నారు. ఇక నిన్న 8 గంటల పాటు లిక్కర్ కేసు నిందితులను సిట్ అధికారులు ప్రశ్నించిన విషయం తెలిసిందే. ఓవరాల్ గా ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, పూర్తి డీటెయిల్స్ ఏంటి? పవన్ మద్యం కుంభకోణానికి సంబంధించి కీలకంగా వ్యవహరించిన 4 నిందితులు కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి, అలాగే జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉన్న ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప 4గురిని కూడా ఇక్కడ ఏసీబీ కోర్టు 2 రోజుల పాటు కస్టడీకి ఇచ్చింది. నిన్న ఈ రోజు కూడా ఈ కస్టడీ కొనసాగుతుంది. నిన్న ఉదయం 8 గంటల సమయంలో వారిని కస్టడీలోకి తీసుకుని సాయంత్రం 6 గంటల వరకు కూడా విచారించారు. మొత్తం 8 గంటల పాటు విచారించిన నేపథ్యంలో 100 పైసలు వారికి వేసినట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే ప్రధానంగా ఇందులో మద్యం కుంభకోణం సంబంధించి ఆ పాలసీ రూపకల్పన దగ్గర నుంచి కూడా తర్వాత అమలు విధానానికి సంబంధించి ఎవరెవరు ఏ విధంగా ఆదేశాలు జారీ చేశారు, ఎవరు ఆదేశాలు మీరు పాటించారనే అంశాలపై, అదేవిధంగా ప్రతి నెలవారీ వచ్చిన మామూలు ఏ రూపంలో ఎవరెవరి ద్వారా అది తాడేపల్లి పార్కు చేర్చడం కానీ ఇతర ప్రాంతాలకు మళ్లించడం కానీ వంటి అంశాలపై కూడా వాళ్ళు ఆధారాలు కూడా సేకరించి మరి ప్రశ్నించడం జరిగింది. ఇక గత 5 ఏళ్ళు అంటే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఆస్తులు ఏ విధంగా పెరిగాయి, ఆ ఆస్తులు కొనుగోలుకు సంబంధించి కుటుంబ సభ్యుల పేరుతో ఉన్న స్థలాలు కావచ్చు, ఇతర భవనాలు కావచ్చు, అలాగే పలు కంపెనీలో షేర్ హోల్డర్లుగా జాయిన్ అయిన వంటి అంశాలు ఆధారాలతో సహా ప్రశ్నించారు. అయితే కొన్ని సమాధానాలు చెప్పడం మరికొన్ని తమ సర్వదాన్ని కూడా తెలుస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో ఈ రోజు వచ్చేవరకు మళ్ళీ జిల్లా జైలు నుంచి 4 నిందితులు కూడా కస్టడీలోకి తీసుకున్నారు. ఈ రోజు సాయంత్రం వరకు కూడా విచారణ కొనసాగుతుంది. ఎందుకంటే ఈ మొత్తం వ్యవహారంలో ఇప్పటి వరకు అరెస్ట్ 7గురిలో కూడా 4 పాత్ర ప్రముఖంగా కనిపిస్తా ఉంది. అందులో వీరందరూ ఈ 4 కూడా జగన్మోహన్ రెడ్డి చాలా అత్యంత సన్నిహితంగా మెలగడంతో పాటు ప్రతి అంశాన్ని కూడా ఆయనతో చర్చించినట్టు కూడా నిర్ధారించారు. అందుకనే చీఫ్ గా ఉన్న విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర బాబు నిన్న స్వయంగా వీరు విచారించారు. ఈ రోజు కూడా ఆయన ఆధ్వర్యంలో మొత్తం విచారణ కొనసాగుతుంది. వీరు ఇచ్చిన స్టేట్మెంట్ కావచ్చు, ఈ సేకరించిన ఆధారాలను బట్టి కూడా ఒక అంచనాకు వస్తారు. తద్వారా తర్వాత వీరికి ఆదేశాలు జారీ చేసిన జగన్మోహన్ రెడ్డి కావచ్చు, లేకపోతే అతనితో పాటు మరి కొంతమంది ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. వారి సంబంధించి సాక్ష్యాలు సేకరిస్తే తద్వారా కేసులో మరింత పురోగతి సాధించడంతో పాటు మరికొన్ని అరెస్ట్ కూడా జరిగే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ఈ రోజు ఈయన విచారణ ఏ అంశాలు ఎంతవరకు నోరుస్తారు, ఎంతవరకు సాక్ష్యాలు సేకరిస్తున్న అంశాలపై శిక్ష అధికారులు చాలా లోతైన విచారణ చేస్తా ఉన్నారు. మరో 2-3 రోజుల్లోనే మద్యం కుంభకోణానికి సంబంధించి కీలక పరిణామాలు అయితే స్పష్టంగా వెలువడే అవకాశం ఉంది. పవన్ రైట్ థ్యాంక్ యూ ప్రసాద్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.